నిజామాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శివాలయంలో మార్మోగుతున్న శివనామ స్మరణ. శివరాత్రి సందర్భంగా శ్రీ గడిబాయి శివాలయంలో శివరాత్రి ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఈ గడిబాయి శివాలయంలో ఉన్న శివలింగం ప్రత్యేకమైన 4 అడుగుల ఎత్తు కలిగి అతిపెద్ద పానీవాటం కలిగి విశేషంగా కనబడును. ఈ శివలింగంపై 3 గీతలు కలిగి బ్రహ్మసూత్రం లిఖించబడి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. గర్భగుడి ద్వారంపై గణపతి విగ్రహం ప్రాచీన లిపి చెక్కబడి ఉంది. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరాడు. ఆలయ ప్రాంగణంలో ముందు పొడవాటి బావి కలదు. ప్రాంగణంలో ఊలలయ్యలు, నవదేవత విగ్రహ మండపం, నవగ్రహాల మండపం, హనుమంతుడి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయని అన్నారు. अधिक्रावण्णो अकारिशं जिष्णोरसस्य भाजनः सुरभिनोमुखाकरत् प्रणाय मोषितार्षत् सुक्रमसिते जलसिते पवस्तविता अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धवः माद्वीरसन्तोषधीः मधुनग्धमुदोषसि मधुमत्पार्थिवध्वजः दीर्घावो भवन्तुनः साधु दिव्याय जन्मने स्वादमित्राय सोहवेतुनाम्ने स्वादमित्राय वरुणाय दाभ्यः गाढिवैजवताभ्ये नमः पयानि पञ्चामृत स्नानं समर्पयामि। प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्पत्सरां तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्पत्सरा ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ నమః ఇక్కడ ఏమో కొట్టిస్తుంది మీరు కొడతారా కొట్టియాలా కొట్టుదామే ఇచ్చేసి కదా కొట్టు కింద అలా ఇక్కడ చూడండి అమ్మా ఇటు చూడండి అన్న ఒక్క నిమిషం తీస్తాను ఇప్పుడు అంత ప్రభావం వచ్చినాయి పాస్ వచ్చినప్పుడు రాలేదు కదా రావాలా పాస్ వచ్చినప్పుడు లేకపోతే శివాయ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో అతి పురాతనమైన బ్రహ్మసూత్ర లిఖిత శివాలయం ఒకటి కలదు. దీనిని గాడిబాయి శివాలయం అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఎదురుగా పొడవాటి కోనేరు ఉండడం వల్ల దీనికి గాడిబాయి శివాలయం అని పేరు ప్రసిద్ధి చెందినది. గర్భాలయంలో
శివలింగము బ్రహ్మసూత్ర లిఖితము లిఖించబడి ఉన్నది. 4 అడుగుల ఎత్తుగా ఉండి పొడవాటి పానివాటం కలిగి ఆ శివలింగం విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎదురుగా నందీశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ భక్తులు ఎవరైతే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామికి అభిషేకాలు, పూలు, పండ్లు సమర్పణ చేసి ఉపవాసం ఆచరించి ఎవరైతే జాగరణ చేస్తారో ఆ భక్తులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మహాశివుడు లింగరూపకంగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరికైతే రోగ, జ్వర, గ్రహపీడ, సంతానాలేమి కలిగిన భక్తులకు ఇక్కడ తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. గ్రహపీడ నివారణ జరుగుతుంది. రాహుకేతు దోష నివారణ జరుగుతుంది. చాలా ప్రాచీనమైన కాకతీయ సామంతుల రాజ్యంలో నిర్మించబడినట్లు ఆ ఆలయ గర్భగుడి పైన ఉన్న ప్రాచీన లిపి చెప్తా ఉంది. కనుక శివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని కొలిసి తమ తమ మొక్కులు తీరుస్తూ ఉంటారు. కనుక మహాశివరాత్రి సందర్భంగా అందరి భక్తులకు ఆ పరమేశ్వరు సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు కలగాలని కోరుస్తూ ఓం స్వస్తి.